పడుకునేటప్పుడు ఎవరైనా గుడ్ నైట్ చెప్పి చక్కగా పడుకుంటారు. మా లడ్డుగాడిదంతా వెరైటీ అనమాట. రేపు పొద్దున ఏం టిఫిన్ చేస్తున్నావు చెప్పు మమ్మీ అని చెప్పి కనుక్కొని పడుకొని నిద్రపోతాడు. నిన్న రాత్రి అయితే మటుకు ఒకటికి 10 సార్లు అనమాట. రేపైతే మటుకు పెసర దోశ మమ్మీ పెసర దోశ అని చెప్పి ఇంకా సరేలే అడిగినాడు అని చెప్పి ఇంకా రాత్రి అయితే నానబెట్టనండి. ఎందుకంటే పొద్దున్నే ఎట్టా లేస్తాను కదా, ఇంకా 6 గంటలకు నానబెట్టిన 8 గంటల లోపల ఒక 2 గంటల సేపు నానితే సరిపోయేది కదా అన్నట్టు ఇంకా పొద్దున్నే నానబెట్టేశాను. ఇంకా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా పిండి అయితే వేసేస్తున్నానమాట. పిండి వేసేసి ఇంకా పక్కన పెట్టేస్తే ఇంకా టిఫిన్ అడిగినప్పుడు ఇంకా చక్కగా వేసిచ్చేస్తాను. మొన్నైతే కొంచెం పిండి వేసినప్పుడు ఇంకా కావాలన్నారు. అందుకని చెప్పి ఒక పెద్ద గ్లాసు నిండిగా పెసలైతే వేసేసి బియ్యము కొంచెం మినపప్పు నానబెట్టేస్తున్నాను అనమాట. దానికి సపరేట్ నానబెడితే ఇంకా చక్కగా నానుతుంది. పెసల్లో వేస్తే పెసలు నానట్లేదు, ఇవేమో నానిపోతున్నాయి. ఇంకా అలా కాకుండా రెండు విడివిడిగా నానబెట్టేసి ఇలా చక్కగా పిండి అయితే వేసేసాను. దీంట్లో అయితే అల్లం ముక్కలు పచ్చడికాయ వేస్తే బాగుంటుంది, కానీ చట్నీ చేస్తున్నాను కదా ఇంకా దానిలో వేసేద్దామని చెప్పి దీంట్లో అయితే వేయలేదు. రెండిట్లో అయిందనుకోండి బాగోదు.